హాయ్ డియర్స్. ఇంకా ఆయిల్ ఫిల్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ టిఫిన్ మంచిగా ఓపిక్గా టిఫిన్ ఏం తినలేదు, మధ్యాహ్నం బిర్యానీ తింటామని తెలిసి ఇంకా ఫ్రూట్స్ తినేసాను. మార్నింగ్ తినేసి బిర్యానీ చేద్దామనేసి ఇంకా టమోటా ఆనియన్ ఇవంతా కడిగి పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ టమోటాలు కట్ చేసాను, తర్వాత ఆనియన్ కట్ చేసాను. నార్మల్ కుక్కర్లో వండుకోవాలంటే నాకు అంతగా ఇష్టం ఉండదు బిర్యానీ. ఏదైనా అల్యూమినియం పాత్రలో ఓపిక్గా చేసుకోవడమే నాకు ఇష్టం. ఇంకా అలా అలవాటు అయిపోయింది నాకు ఫస్ట్ నుంచిను. ఇంకా అన్నీ మొత్తం నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకునేసాను అనమాట. కట్ చేసి పెట్టుకున్న తర్వాత చికెన్ కూడా కడిగి పెట్టుకునేసాను. ఇంకా అది ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వేస్తే చాలు, ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ అలా తినచ్చు అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయింది చేయడం. ఇంకా ఎగ్ ఒక పక్క బాయిల్ చేసి పెట్టేసాను అనమాట. ఇంకా బిర్యానీకి కూడా ఆల్రెడీ రెడీ అయిపోతూ ఉంది. ఇంకో పక్క గ్రేవీ కూడా ప్రిపేర్ చేస్తున్నా. ఒక టమాటా, ఒక ఆనియన్, ఒక తెల్లగడ్డలు, అల్లం వేసి మిక్సీ కొట్టేసి ఇంకా ఆయిల్ పోసి నీట్గా వాట్ చేయడమే. ఇంకా అది కూడా బాయిల్ అయిపోయింది. రైస్ కూడా వేసాను అనమాట. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఇంకా దాని మీద ఒక వెయిట్ పెట్టేయడమే. ఇంకా పక్కన రోల్ ఉంటే పెట్టేసాను అనమాట. ఒక పక్క కూడా గ్రేవీ ఇంకా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయి ఎలా ఉంటుందో చూడాలా. ఇంకా బాగా వచ్చింది, అసలు అనుకోలేదు, బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది, గ్రేవీ కూడా బాగుంది. ఇంకా ఎగ్ ఆనియన్స్తో సండే సూపర్గా లంచ్ చేసేయడమే. ఇంకా ఫస్ట్ మా పాప వెయిట్ చేస్తూ ఉండింది. ఇంకా నేను కూడా తినేసి ఇంకా నిద్ర వెళ్ళిపోయాను అనమాట. సండే కదా, ఫుల్ నిద్ర వెళ్ళిపోయా. ఇంకా ప్లాంట్స్ కొంచెం వాటర్ పట్టేసాను అనమాట లేచి. ఇంకా ఆయిల్ పెట్టుకుందాం అనేసి ఒక 4 మెంతులు వేసి ఆయిల్ హీట్ చేసి పెట్టుకొని ఉన్నాను. మా పాపకు కూడా పెట్టేసాను అనమాట. ఇంకా నేను కూడా పెట్టేసి ఇంక టీ పెడదాం అనేసి ఇంకా టీ కొంచెం తాగుతూ బిగ్ బాస్ చూస్తున్నా. అసలు మనకే కష్టాలు అనుకుంటాము, కానీ ఎంతమంది వాళ్ళంతమందికి కూడా ఏదో ఒక స్టోరీ ఉందని డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఇంకేదన్నాను. ఇంకా నాగమణి అనేసి ఆ పిల్లలకి ఏందో అన్ని కష్టాలు నాకు అర్థమే కాదు. ఇంకా చిన్న వయసులోనే పెళ్ళి, ఆ చిన్న చిన్న వయసులోనే అమ్మ చనిపోవడము, నాయన చనిపోవడము. ఇంకా అంటే మనకనే కాదు, అందరికీ కష్టాలు ఉంటాయి. అందరూ డిప్రెషన్లోకి వెళ్ళి వస్తారనమాట. ఇంకా నైట్ దోశ చికెన్ తినేసి హ్యాపీగా పడుకోవడమే.